ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి గల నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు ప్రేమను బట్టి మనలను ఈ ప్రభు దినం వరకు సజీవుల లెక్కల్లో ఉంచిన సర్వశక్తిమంతుడైన దేవునికి మనం ఎంతో రుణస్థులం. ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రియులరా, మరి కాల పరిస్థితులు భిన్నముగా ఉన్నను దేవుడు మనల్ని ప్రేమించి మరి ఆయన కృపచేత కోరుకున్నటువంటి విధానాన్ని అనడం మర్చిపోకూడదు. ఎందుకనంటే దేవుని వాక్య భాగం చెప్తుంది చాలా భయంకరమైనటువంటి కరువు దినాలు. నేను ఒక విశ్లేషక సంఘ సంస్కర్త మాట్లాడుతుంటే నేను విన్నాను. ఉత్తరప్రదేశ్లో కుక్క ఒక రొట్టెను పట్టుకుని వెళుతుంటే దాన్ని వెంబడిపడి ఆ కుక్క నోట్లో నుండి లాక్కుని తన పిల్లలకు పెడుతున్న తల్లి యొక్క మరి ఆ పరిస్థితి. అంతేకాదు, ఒక పాల ట్యాంక్ ఏదో బ్రేక్ అయి పాలు రోడ్డు మీద పడిపోతే కుక్కలు ఒక ప్రక్క నవ్వుతున్నట పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుక్కల ప్రక్కకు చెదరగొడుతూ ఆ గ్లాసుల్లో అలాగా రోడ్డు మీద పడిన పాలను ఎత్తుకుని వారు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితిలో ఎంత కరువు లోకం మీదకి వచ్చేస్తుందో, ఆర్థిక మాంద్యంతో దేశాలు విలవిలలాడే పరిస్థితులు. ఒకప్పుడు ఏదో బెంగాల్ కరువు అని వచ్చి ఆ కరువులో ఎంతో వేల మంది చనిపోయిన పరిస్థితులు. ఈ దినాల్లో కూడా బోర్డర్స్లో ఎంతోమంది సరైనటువంటి ఆహారపు స్థితిగతులు లేక మరి వారికి ఉన్న వ్యాధులకు సరైన వైద్యము దొరక్క విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. బైబిల్ వాక్యములో ఆమోస్ గ్రంథకర్త అయినటువంటి ఆ ప్రవక్త అయినటువంటి ఆమోస్ కూడా 8వ అధ్యాయంలో ఈ మాట చెప్తూ అంటాడు. 11వ వచనం, రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవుట వలన కలిగే క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా మాట వినకపోవుట వలన కలిగే క్షేమం అని చెప్పి దేవుని వాక్య భాగం చెప్తుంది. ఈ కరువు అన్నపానములు లేకుండా ఉండటం వలన వచ్చింది కాదట, దేవుని మాట వినకపోవటం వలన వచ్చేటువంటి కరువు. ఈ దినాల్లో కూడా దేవుని వాక్యము మరి ఎంతకాలం జరుగుతుందో ఈ పరిస్థితులు మనకైతే తెలియదు. కానీ వాక్యము సరైనటువంటి దేవుని యొక్క జీవపు వాక్యం ఒక వ్యక్తిని ఆత్మీయంగా బ్రతికించేది, ఒక వ్యక్తి యొక్క జీవితంలో సంబంధముగా మేలుకరమైనటువంటి రీతిగా జీవింపచేసేటువంటి వాక్యం కొరకు మనుషులు పరుగులెత్తే సమయం. నేను రాత్రి చెప్పాను, ఎంతమంది గ్రహించారో కానీ మనకు అర్ధరాత్రి ఇంగ్లాండ్ దేశంలో బైబిల్ వాక్య పరిచయం చేస్తున్నప్పుడు 1 గంటన్నర 2 గంటల టైంలో 51 ఫ్యామిలీస్ వారు అందరూ కూడా లైవ్లో ఉండి వారు వీక్షిస్తున్నట్టుగా దాన్ని పాటిస్తూ బైబిల్ స్టడీలో ఉన్నట్టుగా వారి నేమ్స్ అన్ని ఆ గ్రూప్లో నేను చూస్తూ ఉన్నాను. ఎంత ఆసక్తి అండి! దేవుని వాక్యం అంటే మనుషులు ఆసక్తితో కూడినటువంటి హృదయం కావాలి. ఎందుకంటే ఉదయకాలం ఒక సహోదరి మాట్లాడుతూ ఉంటుంది నాతో, నేను అనుకున్నాను ఏదో పని ఉంది, ఆ పనిలో ఈ దినం ఆలస్యంగా రాకోకుండా ఈ వాక్యాన్ని వినుకోకుండా ఉందాం అనుకున్నాను. కానీ ఈ సమయం దేవుడు ఇచ్చాడు, మరల రేపటి సమయం నాకు అనుకూలంగా ఉంటుందో లేదనే భయంతో నేను పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పండి. కాబట్టి దేవుని వాక్యం కొరకు ఆసక్తి ఉండాలి పిల్లరా. ఎందుకనంటే సరైనటువంటి వాక్యం అవసరం. ఒకసారి నేను ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. నన్ను కూడా పిలిచి నేను వేరే పాస్టర్ గారిని పిలిచారు. ఆయన కూడా మంచి వాక్యం చెప్తున్నారు, మంచి వాక్యాన్ని చదివారని చెప్పి అనుకుంటున్నాను నేను. కానీ ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, అన్నా ఏంటి విరగదీస్తున్నావు అని హేళనగా మాట్లాడుతున్నారు. ఏంటి ఎంత వాక్యం చెప్తుంటే ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నా. తర్వాత వాళ్ళు అంటున్నారు, ఈయన మాతో పాటు పేకాడతాడు, మాతో పాటు త్రాగుతూ ఉంటారు కలిసి. చూసారండి, దేవుని వాక్యం అంటుంది షుగర్ కోటెడ్ మెసేజ్ కాదు. మనం ఆత్మను బ్రతికింపగలిగినటువంటి దేవుని వాక్యం కొరకు ఆతురతతో ఆశతో పరిగెత్తే వ్యక్తులముగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. బైబిల్లో ఈ దినం చిన్న వాక్య భాగాన్ని
చాలాసార్లు వినే ఉంటారు ఈ అంశాన్ని. కానీ లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. చాలండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వేవేల వందనాలు చెల్లిస్తున్నా. నీవు సర్వశక్తిమంతుడైన ప్రభుడవు నాయన. రక్షకాని పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ దయగల నామమును బట్టి కాచి కాపాడి ఆదరించిన మీ కృపగల నామానికై వందనాలు చెల్లిస్తున్నావు. నీవు రక్షకుడు అయినందుకు నీకు స్తుతులు ప్రభువా. మమ్మల్ని ఎంతో ప్రేమించావు. ఇవి చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించి విరిచి పంచివ్వమని బ్రతిమాలుకొంచున్నాను. ప్రతి శాపము తొలగించండి, అభ్యంతరాలు దూరపరచు నాయన. జీవాధిపతి ప్రభు దినమందు మేము మీ వాక్యం చేత హెచ్చరించబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ మిమ్మల్ని ఘనపరచు ధన్యత మా అందరికీ దయచేయి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును ఆశీర్వదించి మీ జీవపు శక్తితో నింపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పరిశుద్ధుడు, ఆయన స్తుతులకు యోగ్యుడు, సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు. నెహెమ్యా గ్రంథంలో రాస్తూ భక్తుడు అన్నాడు. అందుకనే పరిశుద్ధ లేఖన భాగం మనం చదివితే నెహెమ్యా గ్రంథంలో ఈయన్ని మనం స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఈ గొప్ప దేవుని మనం కలిగి ఉండేటువంటి స్థితిని, అద్భుతమైనటువంటి ప్రేమ. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాల్లో భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మీయేలు, బానీ, హషబ్నియా, షెరేబ్యా, హోదియా, షబన్యా, పెతహ్యాను వారు నిలవబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును స్తుతించబడును గాక. నీవే అద్వితీయుడైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలోని ఉండును అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేస్తున్నది. హల్లెలూయా. ఈ గొప్ప ప్రభు నీవు నేను కూడా స్తుతించటానికి దేవుడి కృపను అనుగ్రహించాడు. కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతున్నటువంటి ప్రభు, నీవు నేను కూడా ఆయన స్తుతించి గనపరచటానికి ఆయన కృపను కనపరిచాడు. దినం ప్రభు దినం గనుక 122వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుంటూ ఉంటాం. నేను చదువుతున్నాను. దయచేసి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చటి న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించదను. హల్లెలూయా.
యెరూషలేము నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారని చెప్తుంది దేవుని వాక్యం. ప్రభు ప్రేమను బట్టి మరి ఈ దినం మనం ఇక్కడ చదువుతున్నటువంటి వాక్య భాగంలో యెరూషలేము నుండి ఒక వ్యక్తి దిగి యెరికోకు వెళ్ళుచున్నటువంటి వానిగా చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన తెలియచెప్పినటువంటి ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటాం. ఈ మంచి సమరయుని కథ అని చెప్పని అనేక సార్లు చిన్న వయస్సు నుండి కూడా సండే స్కూల్ నుంచి కూడా బాగా ఎరిగినటువంటి వృత్తాంతమే. నేను పైన చెప్పబడినటువంటి కొన్ని మాటలను గురించి నేను మీతో మాట్లాడటానికి ఆశపడుతున్నాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి దిగి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచూ ఉన్నాడు. యెరూషలేము చాలా ప్రత్యేకమైనటువంటిది. యెరూషలేమును గురించి ఇప్పుడే మనం చదివాం 122వ కీర్తన. ఇది బాగుగా కట్టబడిన పట్టణం. దానికి పేరేమి వంకలు పెట్టేటువంటి పరిస్థితులు ఏమి లేవు. అంటే ఒక విశ్వాస జీవితానికి పోల్చి చెప్పబడినటువంటి తీరు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రభు ఒక వ్యక్తిని కడితే ఆ వ్యక్తి జీవితము అపురూపముగా ఉంటుంది. ఆ జీవితంలో రేలు పెట్టి చూపించటానికి ఏమాత్రము కూడా అవకాశము లేనటువంటి పరిస్థితిలో అంత పర్ఫెక్ట్గా దేవుడు చేసేటువంటి దేవుడు. ఎప్పుడంటే మనం ప్రభువుని సంపూర్ణముగా హత్తుకొని ఆయన పాద సన్నిధానంలో మనల్ని మనం కమిట్ చేసుకున్నప్పుడు, మనం సమర్పణ చేసుకున్నప్పుడు ఆయన ఆ రీతిగా కట్టడానికి శక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకనే బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉన్నావని చెప్పన్నాడు. ఇక్కడ కూడా యెరూషలేము సముద్ర మట్టమునకు 2500 అడుగుల ఎత్తులో ఉంది. ఎన్ని వేలు? 2500 అడుగులు ఎత్తులో ఉన్నది. ఎందుకు ఎత్తును గురించి చెప్తున్నామంటే ఈ ఎత్తు ఆత్మ సంబంధమైన ఔన్నత్యానికి సాదృశ్యంగా కనపడుతుంది. చాలాసార్లు అనుకుంటాం ఆయన మనకు అందనంత ఎత్తు ఎదిగిపోయాడండి అని చెప్పి అనుకుంటాం. చూసారా, మనుషుల యొక్క కొలతలకు మనుషుల యొక్క లెక్కలకు అందనంత ఎత్తుగా పెరిగినటువంటి జీవితమే ఎత్తైన జీవితం. ఇక్కడ యెరూషలేము మరి సముద్ర మట్టమునకు 2500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పట్టణం. అంతేకాదు ఈ 122వ కీర్తన 7వ వచనంలో చెప్పినట్లుగా యెరూషలేము సమాధాన పట్టణం. యెరూషలేము సమాధాన పట్టణం. ఒక వ్యక్తి ప్రభువులకు వచ్చినాక సమాధానాన్ని కోరుకుంటాడు కదండి. నేను ఎప్పుడైతే ప్రభువు నన్ను దర్శించాడో నా సాక్షి జీవితం మరి దేవుడు ప్రభు చిత్తమైన తర్వాత దినాలు నేను సంపూర్ణంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను కాలేజీలో ఎంకామ్ చదువుతూ ఉండగా సినిమాకు వెళదామని బయలుదేరి ఆ దినం ఆ వాక్యాన్ని విని ప్రభు చేత పట్టుబడిన నేను ఆ దినం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తున్నప్పుడు నేను ప్రభు వాక్యాన్ని విని ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నానో నాకు ఎవరెవరు విరోధులు ఉన్నారో వారందరితో సమాధాన పడాలి అనేటువంటి ఆత్మ హెచ్చరిక ప్రారంభమైంది. ప్రియులారా, ప్రార్థన ప్రక్కన ఇచ్చిపెట్టి ఒక రాత్రంతా కన్నీరు కార్చిన నేను ఉదయకాలం బయలుదేరి ఎవరెవరితో దెబ్బలాడాను, ఎవరెవరితో తగువులు పెట్టుకున్నాను, ఎవరెవరితో చెడ్డ ఉత్తరాలు రాసి అసహ్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రారంభించాను, వారందరితో సమాధాన పడటానికి ప్రారంభించాను. బైబిల్ వాక్యం ఉంటుంది, యెరూషలేము సమాధాన పట్టణం. నీ జీవితం ప్రభువుకి నీవు అప్పగించుకున్నప్పుడు నీవు సమాధానకరమైనటువంటి జీవితాన్ని కోరుకునే వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే మన ప్రభువు సమాధానకర్త. ఆయన అల్లరికి కర్త కాదు, లేక కక్ష క్రోధానికి ప్రతీకారానికి కాదు. అన్న 7 మాటలు ధ్యానిస్తున్నప్పుడు సిలువలో ప్రభువు మొట్టమొదటి మాట ప్రభువు చెప్పింది ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యేసయ్య రక్తము, బాబు చెప్పాడు మీ బాబు లండన్ నుంచి మాట్లాడుతూ, ప్రతీకారపు రక్తము కాదది,
క్షమించే రక్తం. ఏమండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న పొరపాట్లను క్షమించేది కానీ నేను ఎప్పుడైనా కానీ రివెంజ్ తీసుకోవాలనుకునేటువంటి రక్తం కాదు యేసు రక్తం. మరి ప్రభు రక్తం చేత కడగబడినటువంటి మనము కూడా సమాధానమును కలిగినటువంటి వ్యక్తులముగా ఉండాలనేటువంటి దేవుని వాక్యం చెప్తుంది. రెండవది, అది కాపుదలతో కూడినటువంటి పట్టణం. యెరూషలేము యొక్క శ్రేష్టతలో కాపుదల. 125వ కీర్తన 2వ వచనములో మనం చదువుతాం, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. దేవుని కాపుదల. యెరూషలేము చుట్టూ పర్వతాలు, భారతదేశం చుట్టూ ఉత్తర ప్రక్కన ఏ రీతిగా హిమాలయ పర్వతాలు మనకి పెట్టని కోటగా ఉన్నాయని చిన్ననాటి నుండి చదువుకుని ఉన్నామో, ఆ రీతిగాని యెరూషలేము చుట్టూ చాలా కొండలు ఉన్నాయి. అవన్నీ కూడా దానికి కాపుదల. అందుకనే దేవుని వాక్యం అంటుంది, కాపుదల కలిగిన పట్టణం. దేవుడు దివారాత్రములు కాచేవాడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో ఆయన మనల్ని కాపాడే విషయంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోవడం చెబుతుంది దేవుని యొక్క వాక్యం. ఆయన నేను కాపాడేటువంటి విషయంలో ఆయన ఇప్పుడే కళ్ళు మూసుకున్నాను, లేకపోతే ఇప్పుడే నిద్రపట్టింది, ఇంతలోనే జరిగిందని చెప్పుకునేవాడు కానీ కాదు. ఆయన దివారాత్రములు నిన్ను కాపాడేవాడు. అందుకని కీర్తనలో మనం చదువుతుంటాం, ఇది మొదలుకొని నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడునని 121వ కీర్తనలో మనం చదువుతూ ఉంటాం. 121వ కీర్తన 8వ వచనం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు 121:8 అంటాడు, యెహోవా నిన్ను కాపాడును. అంతేకాదు 5వ వచనం మనం చదివితే 4వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు. దేవుడు కాపాడేవాడు. ఆయన విశ్వాస జీవితాన్ని కాపాడేవాడు. మన భద్రత ఆయన స్వాధీనంలో ఉంటుంది. కానీ ఆయన సర్వశక్తిమంతుడు. ఇంత గొప్ప ప్రభు యొక్క కాపుదలలోనికి వెళ్ళేటువంటి జీవితం ఎంత ధన్యకరమైనటువంటిదో చూడండి. అందుకనే ఇక్కడ యెరూషలేమును పోలుస్తూ మాట్లాడుతున్నది కాపుదల కలిగిన పట్టణం. అంతేకాదు దాని ప్రాకారముల మీద కావలి వారు జ్ఞాపకర్తలుగా కలిగినటువంటి పట్టణం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనము 6వ వచనం 7 వచనాలు మనం చదివితే ఇక్కడ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, పగలైనను వారు మౌనంగా ఉండరు. చూసారా, యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారు ఉన్నారు. కావలి వాడు ఏం చేస్తాడండి? రాత్రంతా మెలకువగుండి కావలి కాస్తూ ఉంటాడు. ఆ నిద్రపోయాడనుకో ఆ కావలితనానికి ఈయన పనికిరాడు. ఎందుకనంటే ఉదాహరణకి అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి అమెరికా దేశంలో ఒకసారి ఆయన ఒక బెటాలియన్ విజిట్ చేయటానికి వెళ్ళాడట. అందరూ నిద్రపోతున్నారు, సెంట్రీ కూడా నిద్రపోతున్నాడు. ఆ డైరీలో ఆయన రాసి యు ఆర్ అన్ఫిట్ టు డూ దిస్ వర్క్ అని చెప్పి రాసి సంతకం పెట్టేసి అబ్రహాం లింకన్ వచ్చేసాడట. ఏంటి డైరీ మీద ఎవరో ఏదో రాశారు, ఇది ఎవరిది? అబ్రహాం లింకన్ గారి సంతకం లాగే ఉందని చెప్పని ఆ కమాండర్ దగ్గరికి అతను తీసుకెళ్ళినప్పుడు, అవును నేను డిస్మిస్ చేసేయమని చెప్పన్నారు. ఆయన వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. అయ్యో నాకు చాలా బాధ్యతలునే, నా కుటుంబము, నా తల్లిదండ్రులు, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళందరూ నేను పోషించాలని చెప్పని ఏడ్చుకుంటూ అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్తే, నీ ఒక్కడి ప్రాణం పోతే పర్వాలేదు, కానీ నీతో పాటు విలువైన వ్యక్తులైనటువంటి ఆ బెటాలియన్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా చనిపోతారు. నీ మీద బాధ్యత పెట్టి నువ్వు కావలి కాస్తావని సెంట్రీ డ్యూటీ నీకు అప్పగించి వారు నిద్రపోతుంటే నీవు కూడా నిద్రపోతే ఉపయోగం లేదు. నీవు పనికిరావు ఈ డ్యూటీకి, నువ్వు నా దగ్గర ఏం చెప్పక్కర్లేదు, వెంటనే నువ్వు వెళ్ళిపోమని చెప్పని ఆజ్ఞాపించాడట. గమనించండి, కావలివాడు విజ్ఞాపనకర్త. దేవుడు మనల్ని కావలి వారిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వాక్యమును ప్రకటిస్తున్న దైవజనుడా, నీవు సంఘానికి కావలివాడవి.
విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న సహోదరి, నీవు నీ ఇంటికి కావలి, నీ కుటుంబానికి కావలి వ్యక్తివి, నీ బిడ్డలకు నీవు కావలి వ్యక్తివి, నీవు కావలి కాసే వ్యక్తివిగా నీ సంఘానికి, నీ రక్త సంబంధులకి, నీ గ్రామానికి, నీ ఇరుగు పొరుగు వారికి కావలివానిగా దేవుడు ఈ బాధ్యతను మనకు అప్పగించాడు. కావలివాడు మెలకువగా ఉండాలి, వాడు రాత్రంతా మెలకువగా ఉండాలి. వాని జీతం వానికి దేవుడు ప్రేమతో అప్పగిస్తాడు. నువ్వు నిద్రపోతే నీవు దానికి పనికిరాని వాడు, నీ వలన బహు నష్టం ఏర్పడుతుంది. కనుక మత్తుతో ఉండకూడదు. ఆత్మ సంబంధమైన మెలకువ కలిగినటువంటి జీవితం అవసరమని చెప్పని భక్తి జీవితం హెచ్చరిస్తూ ఉంది. చాలామంది జీవితాల్లో ప్రార్థన సోమరితనంతో ఏదోలే మనకు 4-5 ఏళ్ళు లోపలికి వెళుతూనే సరిపోద్దు అనేటువంటి జీవితం సరైనది కాదు. ఈ క్లిష్ట సమస్యలో లేక ఈ కరోనా వైరస్ విజృంభించినటువంటి దినాల్లో ప్రభు బిడ్డలమైనటువంటి మనకు బహుబాధ్యత, బహుభారంతో కూడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి భారంతో కూడిన స్థితి. గుర్తెరగల స్థితిని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాను, హాయిగా తింటున్నాను, 3 పూటలు పడుకుంటున్నాను, హాయిగా లేస్తున్నాను, ఇది కాదు కావాల్సింది. కష్ట సమయంలో, శ్రమ దినములో చేతగాని వాడి వలె ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నువ్వు ప్రయాసపడాలి. దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మెలకువ కలిగిన కన్నులు నీకు కావాలి. నీ కన్నులు నిద్రమత్తుతో ఉండకూడదు, మెలకువ కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు వాక్యం హెచ్చరిస్తుంది. అని దేవుని సంఘములో జ్ఞాపకర్తలు ఉన్నారు, విజ్ఞాపనకర్తలు. వారు చైన్ ప్రేయర్స్గా రాత్రంతా దేవుని మందిరాల్లో పడి ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తులముగా ఉన్న మనం ఈ ఇంటిలో కూడా ఒక ప్రత్యేకమైన రీతిగా ఏర్పాటు చేసుకుని ప్రార్థించేటువంటి మనసు నీవు పోగొట్టుకోకూడదు. నీ బిడ్డలతో, కుటుంబంతో, నేను ఏకీభవించే వ్యక్తులతో కలిసి నువ్వు ప్రార్థించే వ్యక్తివిగా ఉండాలి. నువ్వు సోమరు వ్యక్తివిగా ఉంటే నువ్వు మరణపాత్రుడు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం అండి. తర్వాత వచ్చిన మనం గమనిస్తుంటే అచ్చటి న్యాయము తీర్చుటకు సింహాసనములోనే కీర్తన 122:5 మనం చదువుతున్నాం. కీర్తన 122:5 అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. దావీదు వంశీయుల యొక్క సింహాసనములు అక్కడ స్థాపింపబడి ఉన్నవి అని దేవుని వాక్య భాగం తెలుపుతున్నాయి. దావీదు వంశీయుల సింహాసనం అంటే రాజులు. దావీదు యోధా రాజు అంటే రాజులు సింహాసనాలు దేశంలో న్యాయము తీర్చటానికి. ఎవరి రాజు? ప్రభువైన యేసుక్రీస్తు యోధా రాజు. ఆయన రాజరికం కలిగినటువంటి ప్రభు. యుగయుగములు పరిపాలన చేయటానికి దేవుని అభిషిక్తునిగా ఆయన యాజకుడు, అదే సమయంలో రాజు, అదే సమయంలో ఆయన నిన్ను నన్ను ప్రేమించినటువంటి కాపరి. ప్రీతల్లి సోదరి, ఈ న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు. ఈయన అన్యాయస్తుడు కాడు, అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాడు. ఈయన సింహాసనం అక్కడ ఉంది యెరూషలేములో. నీవు ప్రభువును కలిగిన వ్యక్తివైతే నీ అంతరంగంలో ఆయన సింహాసనం ఏర్పాటు చేసుకుని నిన్ను నడిపించి నీకు న్యాయం తీర్చడానికి శక్తిమంతుడు. చాలాసార్లు నాకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది, నన్ను ఎవడు పట్టించుకుంటాడు, నేను అన్యాయం అయిపోయానని చెప్పని విడిపిస్తూ ఉంటాను. లేదు, నీ ప్రభువు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చడానికి శక్తిమంతుడు. నీ అంతటి నువ్వే ప్రతీకారం తీర్చుకోవాలనే మనసు విడిచిపెట్టి ఆయనకు అప్పగిస్తే ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. ప్రభు న్యాయం తీరిస్తే అది సంపూర్ణముగా న్యాయం జరిగింది అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యం అంటుంది, యెరూషలేములో న్యాయము తీర్చడానికి సింహాసనాలు ఉన్నాయి. దావీదు వంశీయుల యొక్క సింహాసనాలు ఉన్నాయి. ఇంత గొప్ప కాపుదల కలిగిన యెరూషలేం పట్టణం, ఇంత గొప్ప ఉన్నతమైన విశ్వాస జీవితం, దేవుని కాపుదలతో కూడినటువంటిది. ఏమండి, ఇక్కడ నుండి ఒక వ్యక్తి యెరికో యొక్క లోకపు స్థితిగతుల వైపు మనం వెనక్కి తిరిగినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, యెరూషలేములో ఒక వ్యక్తి విశ్వాసానికి సాదృశ్యం అని చెప్పానే, ఈ విశ్వాసికి ప్రభు అద్భుతమైనటువంటి కృపలు ఇచ్చేవాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము
మొదటి 2 వచనాలు మనం చదువుతుంటే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి ప్రభువు వచ్చి ఉన్నది. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి అభిషేకం ఇది చూడండి. నీవు సువార్తను ప్రకటించటానికి, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి, సువర్తమానం ప్రకటించటానికి దేవుడు నిన్ను నన్ను కోరుకుని అభిషేకించాడు. ఒక విశ్వాస జీవితంలోకి నీవు వచ్చావంటే, ఈ ప్రభువును కలిగి జీవిస్తున్నావంటే, నీవు దేవుని యొక్క అభిషేకము క్రిందన్నావు. ఏ అభిషేకం ఇది? నలిగిన వారిని దృఢపరచటానికి. ఎవరైతే దుఃఖితులై వేదనతో ప్రభు సన్నిధికి వస్తారో భయపడక్కర్లేదు, మన ప్రభు ఉన్నాడని వారికి అభయమిచ్చి వారి కొరకు ప్రార్థించి వారిని ప్రార్థనలో దృఢపరచటానికి. రెండవది, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి, దేవుని హితవత్సరమును ప్రతిదండన దినమును ప్రకటించటానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. ప్రియులారా, దేవుని ఉగ్రత ఒకటి ఉంది, దాన్ని గురించి ప్రతిదండన దినం ఒకటి ఉంది. అంతా ఇట్లాగే జరిగిపోతే ఈ ప్రభువుని హత్తుకుని అన్ని విషయాల్లో మనం నేను అట్లా ఉండను ఇట్లా ఉండను అని కట్టుకుని బ్రతకడం వ్యర్థమే అని చెప్తాను దేవుని వాక్యం. మనం ఈ లోకంలో జీవించే జీవితం కొరకే కాదు, ఒక ప్రభువుని కలిగిన విశ్వాస జీవితం ఏంటంటే ఒక గొప్ప శుభనిరీక్షణతో రాబోతున్నటువంటి జీవితం కొరకు, మంచి పునాది కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఈ భూ సంబంధమైన ఈ కొద్ది కాలం వరకు ఈ భక్తి అయితే మనకన్నా దౌర్భాగ్యుడు ఇంకెవడు ఉండడని చెప్పాడు పౌలు గారు కూడా. అందుకే దేవుడు నిన్ను కోరుకున్నది, మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో కోరుకున్నాడు. దాని కొరకు మంచి పునాది ఇక్కడ వేసుకోవాలి. రేపు హితవత్సరమును ప్రకటిస్తున్నాం ఈ దినమును మనం. రేపైతే ప్రతిదండన దినం ఒకటి వస్తుందని చెప్పి కూడా హెచ్చరించడానికి దేవుడు నేను నన్ను కోరుకుని అభిషేకించాడు. ఈ వాక్యాన్ని వినుచున్న ప్రియ సోదరి సోదరుడా, నిన్ను దేవుడు ఎందుకు కోరుకుని రక్షించాడంటే, ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎందుకు ఆయన ప్రత్యేకమైన రీతికి ఇన్ని భద్రతలు కాపుదలలో ఇచ్చి నిన్ను స్థిరపరచుకున్నాడంటే, నీవు ప్రతిదండన దినాన్ని గురించి ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు, ఈనాడు హితవత్సరాన్ని ప్రకటిస్తున్నాం, ఆయన ప్రేమను గురించి, ఆయన వాత్సల్యతను గురించి, ఆయన కనికరమును గురించి ప్రకటిస్తున్నాం మనం. రేపు ప్రకటన ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రతిదండన ఒకటి రాబోతుందని కూడా చెప్పగలిగిన వ్యక్తిగా ఉండాలి. అవును, ప్రభు ప్రతిదండన దినం రాబోతుంది. అది నన్ను తప్పించుకోవాలి నీవు నేను. ప్రియ సోదరుడా, నీవు తప్పింపబడాలి. నీవు రక్షింపబడితే నీవు తప్పింపబడతావు, రక్షణ పొందాలి. అందుకని భక్తుడు చక్కని వచనం పాడాడు, రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పార్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. రక్షణ ఔన్నత్యముతో కూడింది. ఈ రక్షణ అవసరం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ రక్షణను ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. 60 లూకాసు వార్త 4వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుతుంటే, లూకాసు వార్త 4వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అది యేసు ప్రభు కూడా తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఎందుకు పంపాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి చెప్తున్నాడు. హితవత్సరాన్ని ప్రకటించడానికి
దేవుడు రాబోతున్న ప్రతిదండమును గురించి తెలియపరచటానికి. ఈనాడు ప్రభు ప్రేమ చేత ఏర్పాటు చేయబడినటువంటి మన అందరం కూడా దేవుని సువర్తమానం ప్రకటించటానికి, బంధింపబడిన వారిని విడిపించటానికి. చాలామంది జీవితాలు భయంకరమైన పాప బంధకాల్లో ఉన్నాయి. చీకటితో నింపబడిన జీవితాలు విడిపింపబడటానికి. ఉదయకాలం ఒక చిన్న మెసేజ్ నేను ఆలోచిస్తున్నప్పుడు నా కళ్ళంటి నీళ్ళు ఆగలేదు. సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి ఒక ఇంటికి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వద్దామని యాదృచ్ఛికంగా వేరే వాళ్ళు ఎవరో తీసుకొచ్చిన ఆ పేస్టు, ఆ ప్రత్యేకమైన స్పెషల్ ఫుడ్ కొంచెం ప్యాక్ చేసుకుని అక్కడికి వెళితే ఆ ఇంట్లో పిల్లలు వాళ్ళు ఆవురావురుమంటూ తింటూ ఉన్నారట. ఏంటి ఆకలితో ఉన్నారంటే, 2 దినములు బట్టి మాకు ఇంట్లో భోజనం లేదు, మీరు తీసుకొచ్చిన ఈ ఆహారం ఇప్పుడు 2 రోజుల తర్వాత తింటున్నాం, అందుకని ఆకలితో ఉన్నా. దైవ సేవకుడు ఆకలితో ఉన్న సువార్తను ప్రకటించడానికి ప్రభు ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తికి ఎన్ని సమస్యలు, అంతరంగంలో సుడిగుండాల వంటి బాధలున్నా దేవుని వాక్యమును ప్రకటించవలసినటువంటి బాధ్యతను దేవుడు అప్పగించాడు. ఇది ప్రత్యేకమైన అభిషేకం. ఎందుకు దేవుడు మనల్ని కోరుకున్నాడు? మన అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రేమతో మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు. ప్రియులరా, దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం కూడా చదువుదాం. 43వ అధ్యాయము 25, 26 వచనాలు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తేనే నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. దేవుని వాక్య భాగం అంటుంది 26వ వచనం, నాకు జ్ఞాపకం చేయము, మనం కూడి బాధింతుము, నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు వ్యాజ్యమును వివరించుము. ఈ వ్యాజ్యము నాకు వివరింపు. మనం చేయాల్సింది ప్రభు దగ్గర మన స్థితిని ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన మన వ్యాజ్యమును విని మన పక్షంగా వాదించి సాతానుతో మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. ప్రియులరా, మనకున్న బ్రతుకులో ఉన్నటువంటి కల్మషమంతా తీసివేస్తాడు. ఆ శాపగ్రస్తమైనటువంటి ప్రవర్తన అంతా మార్చివేస్తాడు. అందుకే పైన వచనంలో ఒక వచనం అంటాడు, మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో, మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో, తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా రక్షించెన్. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెన్. రాక్షణ ఔన్నత్యము రాక్షకుడే తెలుపును, పార్వత శిఖర శ్రేణుల వలెనే నీచలమైనాది. రక్షణ ఔన్నత్యంతో కూడింది. నీ మలిన వస్త్రాలు మార్చివేసి ఆయన శృంగార వస్త్రము ధరింపు చేసేవాడని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాస్తున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన పాగా ధరించిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరింపబడిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టను ధరింపచేసేవాడు. ఈ ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీకు నీతి వస్త్రాలు, పెండ్లి కుమారుడు ఏ రీతిగా ఆభరణ భూషితమైనటువంటి వస్త్రాలు ధరించుకుని పెండ్లి కుమార్తె తలపాగా కలిగినటువంటి పెండ్లి కుమారుడు వలె దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ చేత నీవు అలంకరింపబడిన వ్యక్తివిగా నీ రక్షణ వస్త్రాలతో ఉంటావని చెప్తున్నాడు. అంతేకాదు, యోబు గ్రంథంలో యోబు వివరిస్తూ చెప్తాడు, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనే ఆ శ్రేష్టమైనటువంటి వస్త్రమును పాగాలాంటిది అని చెప్పని భక్తుడు యోబు అంటాడు. 29వ అధ్యాయం యోబు గ్రంథం 12వ వచనం 12 నుంచి చదువుదాం.
ఎలయనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. క్రిందికి తెలితే గ్రుడ్డి వారికి నేను కనులయ్యాను, కుంటి వారికి పాదములయ్యాను, దరిద్రులకు తండ్రినైతే నేను చెప్తున్నాను. ఇదంతా దేవుని కృపా భాగ్యమును బట్టి వచ్చిన ప్రవర్తన. ఈ ప్రవర్తనే మన జీవిత వస్త్రం. కరెంట్ పోతే వస్తుందా? మన వస్త్రం. దేవుని వాక్య భాగం అంటుంది ఇది నీకు వస్త్రం. ఈ రక్షణ జీవితంలో దేవుడు అనుగ్రహించిన వస్త్రం. ఈ వస్త్రాన్ని కాపాడుకునే వ్యక్తిగానే ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఇంత శ్రేష్టమైనటువంటి స్థితిగతులు దేవుడు విశ్వాస జీవితానికి ఇస్తే అక్కడ నుండి రంగురంగులతో కూడిన ఎరికో వైపు ఆకర్షితుడై దిగి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎరికో సువాసన అని అర్థం, ఫ్రాగ్రెంట్. కానీ ఇది సముద్ర మట్టానికి 846 అడుగుల క్రిందికి ఉందో పట్టణం. యెరూషలేము ఎత్తుకుంటే మేము యెరూషలేము వెళ్ళినప్పుడు యెరూషలేము నుండి ఎరికోకి వస్తున్నప్పుడు డౌన్లోకి ఇట్లా వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. క్రిందికి దిగి వెళ్ళిపోతుంది బస్. అంటే క్రిందికి దిగుటం అనేటువంటిది ఆత్మ జీవితంలో దేనికి సాదృశ్యం అంటే ఆత్మ సంబంధంగా క్రిందికి దిగిపోయిన వారి జీవితానికి గుర్తుగా ఉంది. అందుకని లోయ జీవితం ఎప్పుడు కూడా క్రింది లోయ గోతిలో పడటం అనేది విశ్వాసి క్రిందికి దిగటం. అందుకని మిద్దె మీద ఉన్నవాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడు. మిద్దె నుండి క్రిందికి దిగేవాడు ఎలాంటి వాడు అంటే శుద్ధత నుండి దిగి పాపంలో పడేవాడే అని చెప్పన్నాడు భక్తుడు. కాబట్టి ఇక్కడ ఎరికో 846 అడుగుల దిగువనుంది. అంతేకాదు దాని యొక్క స్థితిని గమనిస్తే అక్కడ రాహాబు అనే వేశ్యలు ఉన్నారు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1:15 1వ వచనము 15వ వచనం కూడా మనం చదివితే అక్కడ తెలియపరుస్తున్నాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము 15వ వచనం చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ రాహాబును వేశ్య ఇంట 15వ వచనంలో రాస్తున్నాడు. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని. పిల్లలు గమనించండి, ఎరికోలో వేశ్యలు ఉన్నారు. అంటే వేశ్య అనే దాని గురించి సామెతల గ్రంథకర్త అయినటువంటి జ్ఞాని సామెతల గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. 7వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం. అంతట వేశ్యావేషం వేసుకున్న కపటముగా స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొనవచ్చు. 21వ వచనం. అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొని. 23వ వచనం. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్ద ఒక పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట. 26వ వచనం. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత. 27వ వచనం కూడా మనం చదివితే అక్కడ అంటాడు, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గం మరణశాలకు దిగిపోవు. సరండి, వేశ్య యొక్క స్థితిగతులు ఇలా ఉన్నాయి. అది దేవుని సన్నిధానంలో శపింపబడినటువంటి స్థితి. వీళ్ళరా అక్కడ రాహాబు అనే వేశ్యలున్న వేశ్య యొక్క గుణ లక్షణాలు జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ వివరిస్తూ చెప్తున్నాడు. అంతేకాదు లూకాసు వార్త 19వ అధ్యాయం 8-7 వచనాలు మనం చదివితే, లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని వెళ్ళి అతనికి 4 గంటలు మరలా చెల్లించడని ప్రభువుతో చెప్పు. పిల్లరా, ఇక్కడ దేవుని దాసుడైనటువంటి ఈ జక్కయ్య గత జీవితం చాలా శాపగ్రస్తమైంది.
ప్రభు సన్నిధిలో ఆయన కృపను బట్టి మేలు పొందినటువంటి వ్యక్తినిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, రాహాబు అనే వేశ్యలు అక్కడ ఉన్నారు, అది శపింపబడిన పట్టణం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనము 18, 26 వచనాలు మనం చదువుతుంటే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనము 18వ వచనం 26వ వచనం చదువుదాం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడింది. యెహోవా వలన శపింపబడింది. రాహాబును వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టిన ఇది శపింపబడిన పట్టణం, ఇది శాపగ్రస్తమైనటువంటిది. ఎందుకనంటే దేవుని వాక్య భాగంలో ప్రవక్త తెలియచేసిన మాట ప్రకారంగా ఎలా జరిగిందనేటువంటిది రాజుల మొదటి గ్రంథం 16:34 మనం చదువుతుంటే అక్కడ రాస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. యెహోషువ శపించబడినటువంటి రీతిగానే 34వ వచనంలో అతని దినములలో బెతేలీయుడైన హియేలు ఎరుకో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌనులు అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. సెరూబనబడిన అతని కనిష్ట పుత్రుడు చనిపోయాడు. చూసారండి, ఒక బుద్ధిహీనుడైన రాజు దేవుని శాపమును గుర్తెరగకుండా ధిక్కరించి దాని పునాది వేయటం ప్రారంభించాడు. పునాది వేయుగాడే పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. దాని గౌనులను ఎత్తినప్పుడు దాని కనిష్ట కుమారుడు చనిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే జ్యేష్ఠత్వము దేవుని ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాస్తున్నాడు, రూబేను యాకోబు యొక్క పెద్ద కుమారుడు. రూబేను అంటాడు, నా బలము, నా యొక్క బల ప్రారంభము నీవే అని చెప్పన్నాడు. అది అతని క్రియను బట్టి అతడు ఆ ఆశీర్వాదపు దీవెనను పోగొట్టుకున్నాడు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు ఈ రీతికి వివరిస్తున్నాడు. ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును అంటుపరిచినందున ఇశ్రాయేలు జన్మ స్వాతంత్ర్యము పోగొట్టుకున్నాడు. జన్మ స్వాతంత్ర్యం పోగొట్టుకున్నాడు. నువ్వు జ్యేష్ఠత్వం కలిగినటువంటి వ్యక్తివే, కానీ పాపము దాన్ని కొట్టివేసింది. కానీ యేసు ప్రభువులో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన అందరినీ కూడా ఆయన ప్రేమించి హెబ్రీ పత్రిక 12:23 అంటాడు, అందరినీ జ్యేష్ఠుల సంఘంలో చేర్చానని చెప్తున్నాడు. యేసుక్రీస్తు రక్తమును బట్టి నువ్వు ఇంట్లో చిన్నవాడివైనా, నీ ఇంట్లో మధ్యవాడివైనా, నువ్వు లేక పెద్దవాడివై, నువ్వెవరివైనా నీ పాపమును బట్టి ఏదైతే దైవాశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు, జ్యేష్ఠత్వ దీవెన యేసుక్రీస్తునందు హెబ్రీ పత్రిక 12:23 ప్రభువు చెప్తున్నారు, తిరిగి ఆయన మనకి జ్యేష్ఠత్వపు దీవెనగా అందరిని జ్యేష్ఠుల సంఘములో చేర్చానంటాడు. 23 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి జ్యేష్ఠుల సంఘానికి మనం హక్కుదారులం అయ్యాం. అక్కడ ఉన్నది అందరూ జ్యేష్ఠులే. పరలోకములో జ్యేష్ఠుల సంఘం, ఏ సంఘం కనిష్ఠుల సంఘం కాదు. అది పెద్దవారికి రావాల్సిన జన్మ స్వాతంత్ర్యం ఏదైతే పాపాన్ని బట్టి పోగొట్టుకున్నామో ఆ గొప్ప ఆశీర్వాదపు దీవెన దేవుడు ఇవ్వటానికి మనల్ని ప్రేమించి తన కుమారుడిని లోకానికి పంపాడు. ప్రియులరా, దేవుని ఎంత గొప్ప మరి ఆశీర్వాదకరమైన అక్కడ నుండి శాపగ్రస్తమైనటువంటి స్థితికి దేవుడు మరి పడిపోయిన మనుషులను దేవుడు కరుణించటానికి ఇష్టపడినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ ఎరికోకు వెళుతూ అతడు జరిగిన సత్యం ఏంటంటే దిగి వెళుతున్నాడు. ఈ దిగి వెళ్ళటాన్ని గురించి నేను ముందే చెప్పాను. ఆత్మ సంబంధమైన ఔన్నత్యము నుండి క్రిందికి దిగి వెళ్ళటం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుతుంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు. 17వ అధ్యాయం 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు తెల్లని వెలుగు వలె తెల్లనివాయెను. సరే, అక్కడ ఎత్తైన స్థితికి రూపాంతర అనుభవం, ఎత్తైన ఔన్నత్యంతో కూడినటువంటి జీవితం.
కొండ మీదకి తీసుకువెళ్ళినప్పుడు వారు రూపాంతర అనుభవాన్ని చూసి ఇక్కడ ఉండుట మంచిది అని చెప్పని పేతురు కూడా మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక స్వరం విన్నారు వాళ్ళు. కనుక ఎత్తైన స్థితి ఆత్మ సంబంధమైన ప్రభువుతో ఉండేటువంటి ఔన్నత్యపు జీవితం. దిగి వెళ్ళటం అనేది పాపపు లోకంలోనికి పడిపోవటం. అందుకని భక్తుడు పాడాడు, మిద్దె మీద ఉన్నవాడు మిద్దె నుండి దిగకూడదు. మిద్దె అనగానే శుద్ధ జీవితము, మిద్దె నుండి దిగుట పాపములో పడుటే. మిద్దె అనగానే శుద్ధ జీవితము, మిద్దె నుండి దిగుట పాపములో పడుటే. మిద్దె ఉన్నతమైన స్థితి నుండి ఎవడైతే క్రిందికి దిగిపోతాడో వాడు పాపంలో పడిపోయిన వాడు. ఇక్కడ ఎరికో నుండి దిగి వెళుతూ అతడు మిద్దె మీద నుండి దిగి వెళ్ళినటువంటి వాని వలె ఆత్మ సంబంధమైన ఇంత గొప్ప రక్షణ, కాపుదల, మరి న్యాయము తీర్చేటువంటి దేవుని కృపలు ఇన్ని కలిగినటువంటి ఆ ప్రభు స్థానం నుండి క్రిందికి దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కబడ్డట్టుగా మనం వాక్య భాగంలో గమనిస్తున్నాం. ఏమండి, ఎవరి దొంగలు అంటే శరీర సంబంధమైనటువంటి ఈ భూ సంబంధమైనటువంటి బంగారము, డబ్బులో, ఆస్తితో కొట్టుకుపోయే దొంగలు కాదు. కానీ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, 8వ అధ్యాయం 44వ వచనంలో మనం చదువుతుంటే ఆ దొంగలను గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. దొంగ దొంగతనమును, హత్యయు, నాశనం చేయటానికి వస్తాడు కానీ మరి దేనికి నీ వచ్చేవాడు కాడు అని చెప్తున్నాడు. 44వ వచనం మనం చదివితే 8:44 యోహాను సువార్తలోనే, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడును అయ్యున్నాడని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఈ దొంగ సాతాను, వీడు అబద్ధికుడు, నరహంతకుడు, వీడు అన్యాయస్తుడు. వీడు ఈ దొంగల చేతిలో చిక్కబడ్డాడు. ఈ దొంగవాడు చిక్కబడినటువంటి ఈ మనిషిని వాడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే, ఈ దొంగలు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3-10 వచనాల్లో చెప్పాము ఇందాకే, శ్రేష్టమైన వస్త్రాలు దేవుడిస్తే ఆ వస్త్రాలు దొంగిలించాడని, బట్టలు దొంగిలించాడని చెప్తుంది దేవుని వాక్య భాగం. యోబు గ్రంథం 29:14లో చెప్పబడినటువంటి ఇందాక న్యాయ ప్రవర్తన అనే ప్రవర్తనని ఏమండి, ఒక వ్యక్తి ప్రభు దగ్గర ఏ సుగుణాలు సంపాదించుకుంటాడు అది కాజేస్తాడు. చాలామంది అనుకుంటారు, నేను భక్తి బాగానే చేశాను, ఎందుకో తర్వాత ఇట్లా అయిపోయి. నువ్వు ఎక్కడో నీ వస్త్రాలు పోగొట్టుకున్నావు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనంలో ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహోని మాటని హెచ్చరిస్తూ చెప్తున్నాడు. 16:16 ఇదిగో నేను దొంగవలే రహస్యంగా వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నాను. జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. నీ వస్త్రాలను కాపాడుకోవాలి. ఏ వస్త్రం ఇది? బాహ్య సంబంధమైన ధరించుకునే ఈ వస్త్రాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన నీ నడవడి అనే ప్రవర్తన ఆ వస్త్రాన్ని పోగొట్టుకుంటావు. అందుకనే చాలామంది, అయ్యా మొదటి దినాల్లో బాగా పంచి ప్రార్థన చేసేవాళ్ళేనయ్యా, తర్వాత ఏంటో నన్ను చూడలేదని కొంతమంది వృద్ధులు తెలియచేస్తూ ఉంటారు. కఠినత్వం వచ్చింది. మారు మనసు పొందిన తొలిటి దినాల్లో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ప్రవర్తనను పోగొట్టుకుంటావు. అదే నీ వస్త్రాన్ని పోగొట్టుకుంటావు. నీ వస్త్రాలు సరిగ్గా కాపాడుకుంటున్నావా? నీ ప్రవర్తన సరిగా నీ ప్రభు వాక్యం ఎదుట ఉందా? నీ ప్రవర్తనలో తేడా వచ్చిందా? నీ వస్త్రం ఎక్కడో పోగొట్టుకున్నావు. అందుకని భక్తుడు రాస్తున్నాడు, వారు మెలకువగా ఉండి
తమ వస్త్రములను కాపాడుకుని వారు ధన్యులు అని చెప్తున్నాడు. చాలామంది తొలిటి దినాల్లో ఉన్న భక్తి జీవితం, వారి సమర్పణ దేవునికి ఇచ్చే విషయాల్లో కానీ, దేవునితో జీవించే విషయాల్లో కానీ, ప్రభు సన్నిధిని ప్రేమించి మంచి ప్రవర్తన కలిగి గొప్ప ఉన్నతమైన మెట్టులో ఉన్నటువంటి వారు తమ వస్త్రాలను పోగొట్టుకుంటారు. కారణం ఏంటంటే వారి ప్రవర్తనలో ఎక్కడో తేడా వస్తుంది. ఎక్కడో కాని స్థలానికి వెళ్ళి కాని కార్యక్రమాల్లో పాలిపంపులు పొంది దేవుని నీతికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటమే దిగి వెళ్ళిపోవటం. యెరూషలేము నుండి దిగి వెళ్ళటం అంటే నేను ఎక్కడ ఎక్కేళ్ళే యెరూషలేము, నేను ఎక్కడ దిగి వెళ్తున్నానని చెప్పని నువ్వు అనుకోవక్కర్లేదు. ఆత్మ సంబంధమైన ఔన్నత్యముతో కూడినటువంటి మనస్సు నుండి నీవెప్పుడైతే క్రిందికి దిగి దేవుని నీతికి విరుద్ధమైన పనుల్లో, కార్యక్రమాల్లో పాలిపంపులు కలిగి దేవుని కట్టడను, నిబంధనను విస్మరించి జీవిస్తున్నావో నీవు దిగి వెళ్ళిపోతున్న వ్యక్తివి. నీ ప్రవర్తననే, ఆ ప్రవర్తన సాతాను దొంగిలిస్తాడు. అదే నీ వస్త్రాన్ని పోగొట్టుకుంటాం. ఈ సాతానుడు ఈ మనుషుని యొక్క వస్త్రాలను దొంగిలించాడు. బట్టలు దొంగిలించే దొంగలు. నీతి ప్రవర్తన అనే వస్త్రం, న్యాయ ప్రవర్తన అనే వస్త్రం నుండి అవి పోగొట్టుకున్నాక పాపములో, ఈ లోక సంబంధమైన మురికిలో పడటం ఈజీ. అవి ఉన్నంతకాలం మనం దేవుని వాక్యము చేత హెచ్చరింపబడుతూ ఉంటాం. అండి మా సహవాసపు నాయకులైన మరి పెద్దయ్య గారు మహిమలో ఉన్నారు, ఆయన చెప్తూ ఉండేవాడు ఏమనంటే, ఒక వ్యక్తిట నేను యేసు ప్రభు బొమ్మ గీయాలని తిరుగుతున్నట్ట, మంచి ఆర్టిస్ట్ తిరుగుతూ ఉండే వరకు అప్పుడే మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి ఏకాంత ప్రార్థన చేసుకుంటూ వచ్చి కనపడ్డాడట. అతని ముఖము, అతని కవళికలు అచ్చం ప్రభు యొక్క ప్రేమను కనపరుస్తున్నవిగా కనపడి వెంటనే నిలబడమని అతను బొమ్మ గీశాడట. ఆ బొమ్మ బాగా ప్రాచుర్యం అయిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి బొమ్మ, చాలా గొప్ప ఉన్నతమైన ఆదరణ వచ్చింది అతనికి. కొన్ని దినాల తర్వాత అతనికి అనిపించింది నేను దయ్యం బొమ్మ కడ గీయాలి అని. వెతుకుతూ ఉన్నాడు. అచ్చము దయ్యములాగా ఉన్నవాడు ఎవడో కనపట్లా. ఒక దినాన ఒక పార్కులో నుండి బాగా తాగి గడ్డం పెంచుకుని, జుట్టు పెంచుకుని, చాలా విచిత్రమైనటువంటి వికారంగా ఉన్న ఒక మనుషుడు బయటకు వస్తూ ఉన్నాడు తోలుకుంటూ. వాడిని చూడగానే సాతానులాగా అనిపించాడు. బాబు ఒక్క నిమిషం ఆగు, నీ బొమ్మ గీయాలి, నీ బొమ్మ అవసరం అని చెప్పి గీస్తా ఉన్నాడట. అతను గీస్తం ప్రారంభించినప్పుడు మొట్టమొదట ఆ ఫేస్, ఆ కవళికలు, ఆ ముఖ కవళికలన్నీ అట్లాగే ఉన్నాయి, కానీ మార్పు వస్తున్నట. ఏంటో మారిపోతుంది నీ బొమ్మ, నీ ఫేస్ ఏంటి మారుతుంది, నువ్వు మారిపోక అలాగే ఉండమంటే అతను ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నీ ముఖము, సాతాను కవళికలు మారిపోతున్నాయి. అసలు ఏంటి అని అంటే ఆ మనుషుడు చెప్పాడంట, ఒకప్పుడు దేవుని బొమ్మ గీయటానికి నేను మారు మనసు పొందిన తొలిటి దినాల్లో నీవే నన్ను పట్టుకుని నా బొమ్మను గీసావు. నేను నా వస్త్రాలు పోగొట్టుకున్నా, నా ప్రవర్తన అంతా పోయింది, మరలా లోకంలో పడిపోయాను, పాపంలో పడిపోయాను, దొంగనై, త్రాగుబోతునై, వ్యభిచారినై ఘోరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను సాతాను రూపములో మరల నీకు నేనే కనపడ్డానని చెప్పని నేను తప్పు చేశానని పశ్చాత్తాపడటం ప్రారంభించాట. గమనించండి, పశ్చాత్తాపంలోనే ఉంది దేవునికి ఇష్టడుగా ఉండటమా, కఠినత్వంలో ఉంది సాతానుకి నీవు ఇష్టడుగా ఉండటమా అనేది. నీ క్రియలను గురించి నీవు పశ్చాత్తాపడితే నువ్వు ప్రభు యొక్క పోలికలోనికి వచ్చేస్తావు. అది దేవుని యొక్క వాక్యం కోరుతుంది. నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు వస్త్రాలను కాపాడుకుంటున్నావా? నీ వస్త్రాలు పోగొట్టుకుని దిగంబరిగా కనబడుతున్నావో మనుషుల ముందు. వారు నీతో చెప్పకపోయినా నీ లక్షణాలు, నీ క్రియలు వారు చూస్తున్నప్పుడు చిచి ఎంత దిగంబరత్వం వీడిది, ఈ భక్తంతో కూడా పోగొట్టుకున్నాడు. యోధా రాజుల జీవితాల్లో మనం చదువుతుంటే కొందరు రాజులు యోధా ప్రజలను, యోధా దేశమును దిగంబరినిగా చేశారని చెప్పి రాశాడు. వారు దిగంబరినిగా చేశారు ఆ దేశాన్ని. ఏంటి కారణం ఏంటి? వారు దేవుని నీతిని పోగొట్టి భ్రష్టమైనటువంటి బ్రతికి వారు దేవునికి ఘనత రాకోకుండా ఆ దేశాన్ని దిగంబరినిగా చేశారని చెప్పని భక్తుడు రాస్తూ అంటాడు. దేశాన్ని దిగంబరిగా చేయటం ఏంటి? దాని అర్థం ఏంటంటే ప్రభు నీతికి తగినట్లుగా బ్రతకనటువంటి వ్యక్తుల జీవితాలు ఆ దేశమును దిగంబరిగా చేసినాయి.
నీవు నేను కూడా మన భక్తి జీవితాన్ని సరిగా కాపాడుకోలేకపోతే మనము కూడా మన బ్రతుకుని దిగంబరత్వానికి అప్పగించేటువంటి వ్యక్తులముగా ఉన్నామని దేవుని వాక్య భాగం తెలుపుతుంది. కాబట్టి దినం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సోదరి, ఈ బట్టలు ఎప్పుడైతే దొంగిలించబడినాయో ఈ బట్టలు, ఆ తర్వాత ఆ మనుషుడు దిగంబరత్వంగా పడి ఉన్నాడు. అప్పుడు సాతాను అతన్ని కొట్టడం అనేటువంటిది చాలా ఈజీ విధానం. చాలామంది అంటారు, నాకు ఇట్లా బలహీనుని అయిపోయాను నేను ఫలానా స్థితి నుంచి అంటాడు. లేదు, దానికి ముందే నీవెక్కడో నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రవర్తనను పోగొట్టుకున్నావు. అందుని బట్టే సాతాను నిన్ను పట్టుకుని ఈ దినాన పడవేసి రోగిగా బలహీనుడిగా నిన్ను మార్చాడేమో అని చెప్పని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనము ప్రభువు బిడ్డలం అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి మన ప్రవర్తనను ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో, మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో మనము వస్త్రాలను కాపాడుకున్నటువంటి వ్యక్తులముగా ఉంటామని ప్రభువు కోరుతున్నాడు. పగటి కాలం దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి సోదరి, ఈ మనుషుణ్ణి కొట్టి కొర ప్రాణముతో పడవేశారు. ఎవరు ఆదరిస్తారు? అసలు యేసు ప్రభు వారు మంచి సమరయుని కథ చెప్తున్నటువంటి సమయంలో సమరయులు రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడిన రీతిగా అక్కడికి అశూరీయులను, దేవుని నీతిని ఎరగనటువంటి వారు అనేకులు దండెత్తి వచ్చి అక్కడ కాపురం ఉన్నారని చెప్తున్నాడు. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం చదవండి. అశూరరాజు బబులోను, కూత, అవ్వ, హామాతు, సెపర్యుము అను దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచిన కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణముల్లో కాపురము చేశారు. చూసారా, అన్యులు కాపురం ఉన్నారు, భక్తిహీనులైనటువంటి వారి కాపురం ఉన్నారు సమరయలో. అందుకనే ఆ షోమ్రోను ఆ పరిస్థితులన్నీ కూడా దేవునికి నీతికి విరుద్ధముగా అయిపోయినాయి. ఆ సమరయుడు పడిపోయి ఉండటం చూసి యూదులైనటువంటి వారు ఎన్నడూ వారితో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అంతేకాక ధర్మశాస్త్రం వారిని ఒప్పుకోలేదు. సంఖ్యాకాండంలో మనం గమనించేమే 19వ అధ్యాయము, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతుంటే, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 16వ వచనం, మూత బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినై, అదే చదువు. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను, శవమునైనను, మనుషుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. చూసారా, హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివాం. మొదటి వచనంలో మనము అపవిత్రులముగా అయిపోతామని అక్కడ లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వారికి అడ్డం వచ్చింది. కానీ సమరయుడైనటువంటి ప్రభు, మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభు, ఆ మార్గంలో పడి ఉన్న వ్యక్తిని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అతన్ని చేరదీసి నూనె పోసి అతనికి ఆహారం పెట్టి తీసుకొచ్చి పూటకోళ్ళ వారి ఇంటి దగ్గర పెట్టాడు. ప్రియ తల్లి సోదరి, దేవుని ప్రేమ ఎంత గొప్పది. నేను కూడా ప్రభువుని ఎరగక ముందు పడిపోయాం. మన దేవుడు ప్రేమించి ఆదరించాడు. ఇదేనా వాక్యం వింటున్న నీవు ఆదరించిన ప్రభు నిన్ను యెరూషలేము వలె నిన్ను ప్రేమించి హెచ్చరించి ఆయన ఆశీర్వదించి యెరూషలేములో ఉన్న శ్రేష్టతను గురించి మనం చదివాం. నీకు వస్త్రాలు ఇచ్చి అద్భుతమైనటువంటి పెండ్లి కుమారుని వంటి వస్త్రాలు, ప్రశస్తమైన ఆభరణాలతో నిన్ను అలంకరించి నిన్ను ఆశీర్వదించి స్థిరపరిస్తే నువ్వు మరలా దిగి వెళ్ళిపోతున్నావేమో. ఎరికో వైపు వెళుతూ సాతాననే దొంగ చేతిలో చిక్కబడిపోయి విలవిల్లాడుతున్నావేమో. నువ్వు పశ్చాత్తాపంతో ప్రభు తట్టు చూడు. ఆయన తిరిగి నిన్ను ప్రేమించి ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అంశం మనం చదువుతుంటే యెరూషలేము నుండి
ఎరికోకి దిగి వెళుతున్నటువంటి వ్యక్తి దొంగల చేతుల్లో చిక్కుబడిపోయాడు, కొర ప్రాణంతో ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరుడా, విశ్వాస జీవితంలో నీవు ఎలా ఉన్నావో? పైకి బాగానే డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధముగా నీవు కొర ప్రాణంతో ఉన్నావేమో. చివరి స్థితిని కనిష్ఠుడు కూడా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయేటువంటి నీలో ఉన్న ఆ చివరి స్థితిలో ఉన్నావేమో. నీవు ప్రభు వైపు తిరగలవా? దేవుడు నిన్ను ప్రేమించే ఈ ప్రభు దినమంది మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. అయ్యో ప్రభువా, ఆత్మీయముగా నేను సచ్చిన స్థితిలో జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని కొర ప్రాణంతో ఉన్నాను, నన్ను తిరిగి కనికరించమని చెప్పని ప్రభుని అడగగలవా? నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ఆ విషయాన్ని పరిశీలన చేసుకుంటావో, దేవుడు నిన్ను తన ఔన్నత్యమైన ప్రేమతో ఉన్నతమైన కృపను కనపరిచి యెరూషలేములో ఉన్నటువంటి ఆ గొప్ప ఔన్నత్యపు స్థితికి మరలా నేను తీసుకురావటానికి ఇష్టపడేవాడు. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి! న్యాయం తీర్చడానికి అక్కడ రాజులు ఉన్నారు, దావీదు వంశీయులు ఉన్నారు, భద్రత కలిగిన స్థలం, కాపుదలతో ఉన్నటువంటి స్థలం, ఆశీర్వాదకరమైనటువంటి స్థలం. ఇంత గొప్ప యెరూషలేముని ఆత్మ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. నీవు దొంగల చేతిలో చిక్కి సమస్తాన్ని నష్టపరచుకోవద్దని ప్రభు ప్రేమను బట్టి నేను ఈ మాటలు తెలియచేస్తూ నేను ముగిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మహిమ ఆయన పొందును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన దేవుడా, నీ పాదాలకు వేవేల వందనాలు. నీ గొప్ప గణనామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. నమ్మకమైన దేవా, నీ పాదాలకు వందనాలు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన మారని దేవుడని చెప్పిన మీ మాటకై స్తోత్రాలు. ఓ మారని మార్పునుందని ప్రియ ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఎంత ఔన్నత్యముతో కూడిన జీవితాన్ని మమ్మల్ని ప్రేమించి ఇచ్చావు నాయన. మా మలిన వస్త్రాలు తీసివేసి దేవా, మాకు ప్రభా ఔన్నత్యముతో కూడినటువంటి ఓ ప్రభు శ్రేష్టమైన వస్త్రాలు ధరింపచేసావు. నీకు వందనాలు. ఈ ప్రవర్తన మాకు ఎక్కడిది ప్రభువా? దేవా, వసుధ మేము శాపగ్రస్తమైన ప్రవర్తన కలవారం. వసుధ పాపముతోనూ శాపముతో నిండిపోయినటువంటి జీవితాలు. ఎందుకనగా మా తండ్రి అయినటువంటి అపవాది మార్పు లేనటువంటి మేము వారి యొక్క క్రియలను అనుసరించే బ్రతికావు నాయన. నువ్వు మమ్మల్ని ప్రేమించావు, మా ప్రవర్తనను మార్చావు. ఓ ఔన్నత్యంతో కూడినటువంటి జీవితాన్ని ఇచ్చావు నాయన. నీకు వందనాలు. ఆ అభిషేకాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతం వరకు నమ్మకముగా మా వస్త్రములను కాపాడుకొని మేము దిగంబరులము కాక వస్త్రము ధరించిన వారముగా మీ ఎదుట నిలవగొట్ట శక్తిని మాకు దయచేయి. ప్రతి విశ్వాసికి దయచేయండి. ఈ వాక్యమును ప్రభువా వీక్షిస్తున్న, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమాలు కొంచున్నాను. కనికరం చూపు. ప్రవర్తనను పాడు చేసుకొని దేవా, ఎక్కడ దిగిజారిపోయినటువంటి వ్యక్తిగా ఉన్న వారుంటే వారిని తిరిగి కృపతో జ్ఞాపకం చేసుకుని పైకి లేపమని బ్రతిమాలు కొంచున్నాను. దేవా, మేము అనేకులకు ప్రభు హితవత్సరమును తండ్రి యొక్క దేవుని యొక్క ప్రతిదండన దినమును గూర్చి తెలియచెప్పు వారముగాను సువార్త మానమును తెలియచేసి దేవా, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వాడికి విమోచన కలుగచేసేటువంటి వ్యక్తులముగా ఉండటానికి మీరు మమ్మల్ని ప్రేమించారనే సత్యాన్ని గుర్తెరిగి మా బాధ్యతను నమ్మకముగా మేము కొనసాగించటకు సహాయం చేసి పెట్టమని దేవా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసను దీవించండి, మేలు చేయమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి మనవి చేసుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వరకు దేవుడు మిమ్ములను మీ బిడ్డలో మీకు కలిగిన సమస్తమును ఆయన కృపదైశ్వర్యములో భద్రపరిచి మహిమ ఆయన పొందును గాక. థ్యాంక్ యూ ఆల్.